నీవు నిరంతరము నిలబడతావు. ఈ మాట నాకు తీసుకో. దేవుని కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమును చెల్లిస్తే అదే దేవుని చిత్తము. అజ్ఞానంగా మాట్లాడే వారి మూర్ఖుల నోరు మూయడమే దేవుని చిత్తం. యుక్త ప్రవర్తన కలిగి ఉండడమే దేవుని చిత్తం. పరిశుద్ధులకే దేవుని చిత్తం. పాపం నుండి లోకం నుండి దేవుని చిత్తం. నా తండ్రి చిత్తము చేయవాడే నా సహోదరి నా సహోదరులన్నారు. కాబట్టి నాకు తీసుకుందాం, మనం దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నామా? నీవు నీ కుటుంబము మన ఆలోచన ప్రకారం నడుస్తున్నామా? మన ఉద్దేశం ప్రకారం నడుస్తున్నామా? అయితే అది తప్పు, అది దేవుని చిత్తం కాదు. దేవుడు ఇష్టపూర్వకంగా సేవించాలంట, అదే దేవుని చిత్తం. మనపూర్వకంగా హృదయ సంపూర్తిగా ప్రభువుని